వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ ఇన్ఛార్జ్ ఉమ్మారెడ్డి వెంకటరమణ. గుంటూరు లోక్సభ పరిధిలో వైసీపీ బలంగా ఉందన్నారు. ఎన్నికల్లో గెలవడానికి డబ్బొక్కటే ప్రధానం కాదని, సీఎం జగన్ పాలనే తమకు విజయం తెచ్చిపెడుతుంది అన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. సార్, మొదటిసారి అత్యంత ప్రాధాన్యం ఉన్న గుంటూరు లోక్సభ పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. మీరు ఎన్నికల బరిలో తిరగబోతున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా బాధ్యతాయుతంగా ఫీల్ అవుతున్నానండి. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో ఇది చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం, మీరు చెప్పిన దానిలో ఏమాత్రం సంశయం లేదు. దాన్ని నేను తప్పనిసరిగా సాధిస్తానని నమ్మకంతో వారు నాకు ఇచ్చారు. నేను తప్పనిసరిగా కార్యకర్తల బలంతో, అంటే దీనిలో వైసీపీ పార్టీకి ఉన్నటువంటి బలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే. రెండోది ఏంటంటే వారు చేసే ప్రజా సంక్షేమ కార్యక్రమాలే మన బలం. దానివల్ల నేను తప్పనిసరిగా గెలుస్తానని ధీమా నాకు ఉందండి. తప్పనిసరిగా గెలిస్తే ఇక్కడ ఈ పార్లమెంట్లో చూసినట్టయితే కార్పొరేట్ దిగ్గజాలు కావచ్చు, ఎన్ఆర్ఐలు కావచ్చు, అనేక మంది ఆర్థికంగా బలమైన నాయకులు ఇక్కడ బరిలోకి ఉంటున్నారు. మీకు ప్రత్యర్థులుగా కూడా ఉండబోతున్నారు. వాళ్ళ మీద ఎటువంటి విజయ అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు? తప్పనిసరిగా అండి, డబ్బు బలంతోనే రాజకీయాల్లో గెలవటం ఉండదండి. ప్రజా మద్దతు కావాలి. దానికి నేను చెప్తున్నాను, ఇప్పుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ అభ్యర్థి కాబట్టి గెలుస్తాడనేది ఏమి ఉండదండి. దీనిలో కేవలం ఏంటంటే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మా బలం, నేను అభ్యర్థిగా నా బలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. సో ఆయన చేసినటువంటి ప్రజా సంక్షేమమే, ఆ సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పి మేము నిండుగా నమ్ముతున్నాం. ఖచ్చితంగా గెలిపించి తీరుద్ది, దానిలో ఎలాంటి భయం లేదండి. మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. అదేవిధంగా మీ పార్లమెంట్లో ఉన్న అత్యధిక మందిలో అసెంబ్లీ అభ్యర్థులుగా కూడా దాదాపు నలుగురు కొత్తగా ఈ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? నేను రాజకీయాలు కొత్త కదండి. నేను మామూలుగా ప్రత్యక్ష రాజకీయాలు ఎప్పుడు చేయలేదు, కానీ రాజకీయాలు కొత్త కాదు. ఎందుకంటే 41 సంవత్సరం నుంచి మా తండ్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు రాజకీయంలో ఉన్నారు. వారి ఎన్నికలన్నీ కూడా నేనే నిర్వహించేవాడిని. అలాగే లేటెస్ట్గా 2019లో పొన్నూరు నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ బాధ్యత కూడా నాకు ముఖ్యమంత్రి గారు అప్పచెప్పిన సందర్భంలో నేనే చేశాను. నాకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయండి. మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారు అన్నా కూడా నాకు సొంత తమ్ముళ్ళగా, ఆయన చాలా ఇష్టమేనండి. ఆ కుటుంబానికి మా కుటుంబానికి ఎప్పుడు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైసీపీకి టెక్నికల్గా బలమైన నియోజకవర్గం ఇది. ఎందుకంటే 6 సెగ్మెంట్లు గెలిచాం మనం. ఈసారి కూడా అంతే బలంగా ఉంటుంది. ఈసారి ఏంటంటే ఆ డిఫరెన్స్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను వైసీపీ కార్యకర్తనే కాబట్టి, వైసీపీ కార్యకర్తకే అధిష్టానం మరి అభ్యర్థిత్వం ఇచ్చింది కాబట్టి అది ఇబ్బంది ఉండదని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా సామాజిక సమీకరణలో భాగంగా కాపు సామాజిక అభ్యర్థి కాబట్టి గుంటూరు పార్లమెంట్ సీట్ వచ్చింది అనుకోవచ్చా? అంటే అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం అండి. ఇది దానిలో అయి ఉండొచ్చు కూడా, నాకు దాన్ని మనం అనలేము. కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరుతామండి. దీనిలో డౌట్ లేదు. ఇది పరిస్థితి. నాకు నీ రాజకీయాలు కొత్త కాదు, అనేక ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉన్నాను. అయితే మొదటిసారి ఎన్నికల బరిలో దిగుతున్నాను. ఈసారి ఖచ్చితంగా గుంటూరు లోక్సభ స్థానాన్ని వైసీపీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది. నేను గెలిచి తీరుతానని చెప్పేసి వెంకటరమణ చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.